దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. ప్రపంచ భౌగోళిక అంశాలు. అస్సోంలోని ఋతుపవన ఆరంభ జల్లులను ఏమని పిలుస్తారు? నార్వెస్టర్స్. రుద్రసాగర్ చమురు కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సోంలో. దక్షిణ తెలంగాణ వ్యవసాయ మండలం ప్రధాన కేంద్రం ఏది? పాలెం. సౌర బాంధవులు అని వేటిని పిలుస్తారు? తోకచుక్కలు. ఆఫ్రికా ఖండంలోని జైరేలోని కటంగా జిల్లా ఏ ఖనిజానికి ప్రసిద్ధి చెందింది? రాగి నిక్షేపాలకు. కాలీఫ్లవర్ లేదా గుమ్మడి ఆకారంలో ఉండే మేఘాలు ఏవి? క్యుములస్ మేఘాలు. నేత్రావతి అని ఏ నదిని పిలుస్తారు? బెట్వా నదిని. ఒడిశాలోని రూర్కేలా ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో స్థాపించారు? పశ్చిమ జర్మనీ. తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఏ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉంది? మహారాష్ట్ర, కర్ణాటక. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ ఎత్తిపోతల పథకాన్ని ఏ నదిపై నిర్మించనున్నారు? గోదావరి. ద్రవాల సాంద్రతను కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? హైడ్రోమీటర్. ఒక పోటుకి మరో పోటుకి మధ్య కాల వ్యవధి ఎంత? 12 గంటల 26 నిమిషాలు. భారతదేశంలో మొదటిసారి జల విద్యుత్ సరఫరా చేసిన ప్రాంతం డార్జిలింగ్. భారతదేశంలో అతిపెద్ద ఇనుప గని అయిన బైలదిల్లా ఏ రాష్ట్రంలో ఉంది? ఛత్తీస్గఢ్. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆఫ్రికా పగలు లోయ గుండా ప్రవహించే నది నైలు నది. దక్షిణ అమెరికాలో ఉన్న పంపాలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? పెటగోనియా, అర్జెంటీనాలో. రూఫ్ ఆఫ్ సౌత్ అని దేన్ని పిలుస్తారు? కర్ణాటక రాష్ట్రాన్ని. తూర్పు మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హజీపూర్, బీహార్లో. ఒక ఫారెక్స్ ఎన్ని కాంతి సంవత్సరాలకు సమానం? 3.26 కాంతి సంవత్సరాలకు. ఎద్దు అడుగు సరస్సు అనే భూస్వరూపం దేని క్రమక్షయం వల్ల ఏర్పడింది? నది క్రమక్షయ భూస్వరూపం. అంజీ దీవి ఏ తీర ప్రాంతంలో ఉంది? గోవా తీర ప్రాంతంలో. పండ్ల తోటలకు ప్రసిద్ధి చెందిన మృత్తికలు ఏవి? పర్వతీయ మృత్తికలు. తెలంగాణ రాష్ట్రంలో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో విస్తరించి ఉంది? నల్గొండ మరియు మహబూబ్ నగర్. షాపూర్ జి పలోంజీ బయోటెక్ పార్క్ ఎక్కడ ఉంది? తుర్కపల్లి గ్రామం, రంగారెడ్డి జిల్లాలో. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో. ధువన్ దారా జలపాతం ఏ పర్వత శ్రేణిలో ఉంది? సాత్పురా పర్వత శ్రేణిలో. దేన్ని కాంతి తీర మైదానం
అని పిలుస్తారు. వంగ తీరంను. పవన క్రమక్షయం వల్ల ఏర్పడిన మైదానాలను ఏమని పిలుస్తారు? పెడ్డి ప్లెయిన్. ప్యూరోటరికో అగాధం ఏ మహాసముద్రంలో ఉంది? అట్లాంటిక్ మహాసముద్రంలో. 0 రేఖాంశం వద్ద సాయంత్రం 5:45 అయితే భారతదేశంలో ఎంత సమయం అవుతుంది? రాత్రి 11:15. భారతదేశంలో ఆల్పైన్స్ జాతి అడవులు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? హిమాద్రి పర్వతాల ప్రాంతంలో. భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని సరోవరియా రాష్ట్రం అని పిలుస్తారు? జమ్మూ కాశ్మీర్. 2011 జనాభా లెక్కల ప్రకారం అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రం ఏది? హర్యానా. 1000 మందికి 879 మంది స్త్రీలు ఉన్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది? మహబూబ్ నగర్ జిల్లాలో. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన శిఖరం అనైముడి. తెలంగాణ రాష్ట్రంలో వరి పంట సాగు విస్తీర్ణంలో ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న జిల్లా ఏది? కరీంనగర్. టైగా మండలంలో పెరిగే అరణ్యాలను ఏమని పిలుస్తారు? శృంగాకార అరణ్యాలు. మధ్యధరా సముద్రపు తాళపు చెవి అని దేనికి పేరు? జిబ్రాల్టర్ జలసంధికి. కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టే ఆవరణం ఏది? ఎకోస్ ఆవరణం. అరుణాచల్ ప్రదేశ్లోని తేజ్పూర్ను టిబెట్లోని తవాంగ్తో కలిపే కనుమ ఏది? బొమ్మిడిలా. బంగ్లాదేశ్లో జమునా నదిగా ఏ నదిని పిలుస్తారు? బ్రహ్మపుత్ర నదిని. భారతదేశంలో రబ్బర్ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? కేరళ. కోలార్ హట్టి గనులు ఏ ఖనిజాలకు ప్రసిద్ధి? బంగారం. ఏ తీరంలో ఉష్ణజలాలు అధికంగా ఉన్నాయి? మల్బార్ తీరంలో. దక్షిణార్ధగోళంలో పగటి సమయం తక్కువగా ఉండే రోజు ఏది? జూన్ 21. ఫనా వజ్రపు గనులు ఏ పీఠభూమిలో ఉన్నాయి? బాగల్ కండో పీఠభూమిలో. ఏ నది పరివాహక ప్రాంతంలో జనుము వస్త్ర పరిశ్రమలు కేంద్రీకృతం అయ్యాయి? హుగ్లీ నదీ తీరంలో. ఉత్తర ప్రాంతపు వెన్నీస్గా ప్రసిద్ధి చెందిన ప్రాంతం స్టాక్హోమ్. 2011 జనాభా లెక్కల ప్రకారం పురుష అక్షరాస్యత రేటు ఎంత? 8.9%. గిజ్రోఫైట్స్ అంటే ఏమిటి? ఎడారుల్లో పెరిగే మొక్కలను గిజ్రోఫైట్స్ అంటారు. సముద్ర భూతలాల్లోని పొడవైన ఎత్తైన భూస్వరూపాలను ఏమని పిలుస్తారు? రిడ్జ్. పక్షిపాద డెల్టా ఏ నది భూస్వరూపం? మిసిసిపి నది. అమర్ కంటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంది? నర్మదా నది. రైల్వే కోచులను తయారు చేసే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది? పెరంబూర్, తమిళనాడులో. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా శాతం అధికంగా ఉన్న రాష్ట్రం పంజాబ్. అనంతగిరి కొండలు తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లాలో విస్తరించి ఉన్నాయి?
రంగారెడ్డి జిల్లాలో. సింగూర్ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏ నదిపై నిర్మించారు? మంజీరా నదిపై. బోర్ఘాట్ కనుమ ఏ రెండు నగరాలను కలుపుతుంది? ముంబై మరియు నాసిక్ నగరాలను. చిలుక సరస్సు ఏ తీరంలో ఉంది? ఉత్కళ తీరంలో. మూసీ నది కృష్ణా నదిలో ఎక్కడ కలుస్తోంది? వాడపల్లి, నల్గొండ జిల్లాలో. ఫరక్కా ప్రాజెక్టును ఏ నదిపై నిర్మించారు? హుగ్లీ నదిపై. ఘన పదార్థం ద్రవ రూపంలోకి మారకుండా నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమని పిలుస్తారు? ఉత్పతనం. అంతర్భూజల క్రమక్షయ భూస్వరూపాలు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తాయి? సున్నపురాయి అధికంగా ఉన్న ప్రాంతాలలో. అంతర్జాతీయ నదిగా దేనిని పిలుస్తారు? డాన్యూబ్ నది. 8 దేశాల గుండా ఈ నది ప్రవహిస్తుంది. బెంగుల్యా శీతల ప్రవాహం ఏ సముద్రంలో ఒక భాగం? అట్లాంటిక్ మహాసముద్రంలో. బ్లాకో ఫారెస్ట్ ఖండ పర్వతాలు ఏ దేశంలో విస్తరించి ఉన్నాయి? జర్మనీలో. ఎబోనీ, మహాగని వృక్షాలు ఏ రకపు అరణ్యాలకు సంబంధించినవి? ఉష్ణమండల సతతహరణ్యాలు. భారతదేశంలో జనుమును అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. భారతదేశంలో తోడాలు గిరిజన తెగ ఏ ప్రాంతంలో నివసిస్తారు? నీలగిరి ప్రాంతం, తమిళనాడులో. తెలంగాణ రాష్ట్రంలో ఒండ్రు నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి? 20%. కైమూర్ పర్వత శ్రేణి ఏ పర్వతాలలో విస్తరించి ఉంది? వింధ్య పర్వతాల్లో. ఏ మైదానం బసాల్ట్ నేలలకు ప్రసిద్ధి? కంకోన్ మైదానం. జీవ వైవిధ్య ప్రాంతమైన సైలెంట్ వ్యాలీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ రాష్ట్రంలో. రంగస్థిట్టు వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక రాష్ట్రంలో. కలహారి ఎడారి ఏ ఖండంలో విస్తరించి ఉంది? ఆఫ్రికా ఖండంలో. భారతదేశపు దక్షిణ చివరి కొన అయిన పిగ్మోలియస్ పాయింట్ ఏ దీవుల్లో ఉంది? గ్రేట్ నికోబార్ దీవుల్లో. కాఫీ బౌల్ ఆఫ్ ది వరల్డ్ అని ఏ దేశాన్ని పిలుస్తారు? బ్రెజిల్. సముద్ర లోతును కొలవడానికి దేనిని ఉపయోగిస్తారు? ఫాథోమీటర్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? నర్మదా నదిపై. మహబూబ్ నగర్ జిల్లాలోని షాబాద్ గుట్టల్లో జన్మించే నది ఏది? డిండి నది. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్ర జన సాంద్రత ఎంత? 307. ఆస్ట్రేలియా టాస్మానియాను వేరు చేస్తున్న జలసంధి బాస్ జలసంధి. 24 డిగ్రీల రేఖాంశం ఏ రెండు దేశాల మధ్య అంతర్జాతీయ సరిహద్దు రేఖగా ఉంది? జర్మనీ, పోలాండ్. న్యూ మంగళూర్ ఓడరేవు ఏ నది ఒడ్డున ఉంది? గుర్పూర్ నది ఒడ్డున. తెలంగాణ రాష్ట్రంలో అల్ప వర్షపాతం సంభవించే జిల్లా ఏది? మహబూబ్ నగర్. కాబూ అనే ఆదిమ తెగ ఏ ప్రాంతంలో నివసిస్తుంది? సుమృతా దీవుల్లో. భూ ఉపరితలం నుంచి లోపలికి పోయే కొద్దీ
ప్రతి ఎన్ని మీటర్లకు 1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత పెరుగుతుంది? 32 మీటర్లకు. సెంటర్ ఫర్ సోషల్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? అలహాబాద్లో. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది? అహ్మదాబాద్, గుజరాత్లో. శిలాభస్మం, స్కోరియా, ఫ్యూమిస్, లాపిలి మొదలైనవి కలిసి ఘనీభవించగా ఏర్పడిన శిలను ఏమని పిలుస్తారు? ఎగ్లామరేట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.